అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ మీద చాలా వ్యామోహం ఉంది. వీళ్ళకిచ్చారు, వాళ్ళకిచ్చారు, నాకెందుకు ఇవ్వట్లేదంటూ చాలాసార్లు నోబెల్ పీస్ కమిటీని దుయ్యబట్టారు. అయితే ఆయన కోరిక ఇప్పుడు పరోక్షంగా నెరవేరింది. ఎవరైతే వెనిజులన్ అపోజిషన్ లీడర్ ఉన్నారో మరియా కొరినా మచాడో, ఈవిడికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఈ పీస్ ప్రైజ్ని డొనాల్డ్ ట్రంప్కి దారాదత్తం చేసింది. వెనిజులాను కాపాడాడని, వెనిజులాకు ఆయన రక్షకుడని, అందుకనే తన నోబెల్ బహుమతిని ఆయనకి ఇచ్చేస్తున్నానని చెప్పి వైట్ హౌస్కి వెళ్ళి తన నోబెల్ మెడల్ను అక్కడ పెట్టేసి వచ్చింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఆవిడను పొగుడుతూ, ఆవిడ నన్ను గుర్తించింది, నా వర్క్ను గుర్తించింది, చాలా వండర్ఫుల్ వ్యక్తి ఆవిడ మరియా కొరినా మచాడో, డెమోక్రసీ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం వెనిజులాలో పోరాటం చేసిందని ఆవిడను పొగుడుతూ ఒక ట్వీట్ కూడా పెట్టాడు. వైట్ హౌస్ అఫీషియల్స్ కథనం ప్రకారం ఈ నోబెల్ మెడల్ అనేది ఇప్పుడు వైట్ హౌస్లో ఉంది. అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ నోబెల్ మెడల్ని గెలిచేశాడనమాట. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి లేదా నోబెల్ రకరకాల బహుమతులు వచ్చిన వ్యక్తులు తమ ప్రైజ్ని దారాదత్తం చేయొచ్చా, షేర్ చేయొచ్చా, ట్రాన్స్ఫర్ చేయొచ్చా, లేదా ఆ ప్రైజ్ని రివోక్ చేయొచ్చా అంటే నోబెల్ ప్రైజ్ కమిటీ మాత్రం అలా చేయడానికి వీలు లేదని చెప్పింది. ఆల్రెడీ వెనిజులన్ అపోజిషన్ లీడర్ మరియా కొరినా మచాడో డొనాల్డ్ ట్రంప్ని కలవబోతుంది. ఈ ప్రైజ్ని, ఆవిడకు వచ్చిన నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చ రాగానే నోబెల్ కమిటీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చిందనమాట. నోబెల్ ప్రైజ్ అనేది ఎవరికి షేర్ చేయడానికి కానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, దాన్ని రద్దు చేయడానికి కానీ వీలు లేదని చెప్పింది. కానీ ఈవిడ మాత్రం తన నోబెల్ మెడల్ను ఇచ్చేసి వచ్చింది. ఆయనకి ఇస్తున్నట్లు కూడా ప్రకటించింది అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్? తనకు వచ్చిన ప్రైజ్ని ఇంకొకరికి షేర్ చేయొచ్చా? అఫీషియల్గా ఏ కమిటీ అయితే ఇచ్చిందో ఆ కమిటీ డిక్లేర్ చేయాలి, కానీ ఈవిడ డిక్లేర్ చేసేది ఏంటి? దీని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే వెనిజులా పరిస్థితిని మనం కనుక స్టడీ చేస్తే ఈవిడ ఎందుకు ఇలా చేసిందో అర్థమవుతుంది. వెనిజులాలో రాజకీయ అనిశ్చితి ఉంది, చాలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ఎత్తుకుపోవడమే కాదు, ఆయన పైన నార్కో టెర్రరిజం కేసులు పెట్టి విచారణ చేస్తుంది అమెరికా. ఈ టైంలో వెనిజులాలో ఆర్థికంగా, రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వం ఉండాలి. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తనకు తాను వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి తన ప్లాట్ఫామ్లో డిక్లేర్ చేసుకున్నాడు అనమాట. అంటే వెనిజులాని పూర్తి కంట్రోల్లో తెచ్చుకున్నాడు. మరియా కొరినా మచాడో ఈవిడ నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా అమెరికానే ఈవిడికి రక్షణ కల్పించిందనమాట. అంతటి సపోర్ట్ ఆవిడికి అమెరికా దగ్గర నుంచి ఉంది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి తన నోబెల్ పీస్ ప్రైజ్ దారాదత్తం చేస్తుంది. అంతేకాదు మరియా కొరినా మచాడోకి వెనిజులా అధ్యక్షురాల వాళ్ళ ఆలోచన కూడా ఉందంట. అందుకే ఇలా చేస్తుందని చెప్పి కూడా అంతర్జాతీయ పత్రికలు చెప్తున్నాయి అనమాట. ఓవరాల్గా మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక పరోక్షంగా నెరవేరింది. ఆయన చేతికి ఇప్పుడు నోబెల్ మెడల్ వచ్చేసిందనమాట. నేను 8 యుద్ధాలు ఆపాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వరని చెప్పి ఆయన గట్టిగానే కూర్చున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామాకు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏం సాధించాడని ఆయనకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదని చెప్పి ఓపెన్గానే చెప్పేశారు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇప్పుడు మాత్రం మరియా కొరినా మచాడో తనకు తానే తన నోబెల్ మెడల్ని తీసుకెళ్ళి ఆయనకు సమర్పించి వచ్చింది.